ఎప్పటికైనా వచ్చావు కదరా. రే మనం ఓ పని చేద్దాం, ముందు అరవింద్ని రూమ్ లో పెట్టి తాళం వేసేసి మనం ముగ్గురం బయటికి వెళ్ళి వెయిట్ చేద్దాం. అక్కడైతే పురుడు సింహాలు మనల్ని పీకుతుంటాయి. అరవింద్ అయితే కొడతాడంతే. కొట్టుడా పీకుడా ఏది కావాలి? కొట్టుడే బెటర్లే. రే రామేమో అరవింద్ను చంపుతానని చెప్పాడు. ఈ సమయంలో వాడిని ఒంటరిగా వదిలేస్తే మన నలుగురు రాములోకి అడ్డుపట్టాం. వాళ్ళ అమ్మ నాన్న మనతో చెప్పమన్నారు, వాడు విన్నాడు. మరెందుకంటా రామ అరవింద్ చంపాలి? ఎందుకో తెలియడం లేదురా. అరవింద్ ఏం చేస్తున్నాడు చూసొద్దాం రండిరా. అరే ఛీ రారా వెళ్తాం. నేను రానురా, వదిలేంట్రా. ఏంట్రా వెళ్ళిపోతున్నా? ముందుకు తోస్తారేంట్రా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభ దివ్యకాయం ప్రకృతి పదార్థం భజయ వాయు పుత్ర శాఖని డాకిని గాలి దయ్యములను వాళ్ళమును చుట్టి భూత ప్రేత పిశాచములను నేల పడగొట్టి నీ మమ్ము రక్షించమయ్యా. నేను ఒక దయ్యం గురించి భయపడి చస్తుంటే నువ్వు వెరైటీ వెరైటీ దయ్యాల పేర్లు చెప్తావేట్రా? ముందు నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. డోర్ తెరిచిందిరా. మీరు తలుపు మూసేయండి, మనం వెళ్ళిపోదాం. ముగ్గురు కలిసి పోదాం. అరే వాడు ఈ రూమ్ లో లేడరా? ఆ రూమ్ నుంచి అయితే శబ్దం వస్తుంది. అది స్పోర్ట్స్ రూమ్ రా. స్పోర్ట్స్ రూమా? అక్కడే నిన్న కల్లో వైకుంఠపల్లి చూసాను రా. చాలా ఊరుగా రే జాగ్రత్త రా. ఇక్కడే ఉన్నాడ్రా. అవునరా. రే మీరు భయపడకుండా వెళ్ళి వాడిని మాటల్లో పెట్టండి. నేను వెళ్ళి అలాగే చెక్కేద్దామనే. కాదురా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి తాడు తీసుకొస్తాను. ముగ్గురు వాడిని పట్టుకొని కట్టేద్దాం. ఎలా ఉంది ఐడియా? ఐడియా అంతా ఓకే. నేను వెళ్ళి తాడు తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి మాటల్లో పెట్టు. రే వాడు నన్ను ఏమైనా చేస్తే తెలుస్తుందిగా. నీకు తోడుగా వీడు ఉన్నాడు కదరా. ఎవరు వీడు? రే నేను ఎప్పుడు నీతో ఉంటా అని చెప్పాను. నేను వీడితో పాటు తాడు తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇక్కడే ఇద్దరు ఉంటారా? తాడు తీసుకురావడానికి ఒకటి చాలు. వెళ్ళి మాట్లాడుతూ ఉండండి. వెళ్ళండి వెళ్ళండి. చేస్తున్నాడు.